సాయం అనేటువంటిది ఎవరికైనా చేయొచ్చు. పెద్ద మొత్తంలో చేయాలంటే గొప్ప మనసు అనేటువంటి రావాలి. వచ్చినంత వైపు సంపాదించుకోవడం లేదు, ఆ సంపాదనలో కొంత తిరిగి మనం ఖర్చు పెట్టాలనేటువంటి రావాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు భగవంతుడు అతను తీసినందుకు చాలా అభినందనలు. మనసారా దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. పవన్ గారు చర్ల మండలంలో ఎంతోమంది నిరుపేద ప్రజలు ఉన్నారు. అందరూ కూడా గుర్తించి కొంతవరకు ఎంతో కొంత అందరికీ అందరిపైన అందినంత వరకు కూడా సమావేశానికి ఇచ్చేసిన సోదర సోదరులందరికీ మేము వనవాసాల క్రితం మా మామగారు చనిపోయారు. వీళ్ళిద్దరు జ్ఞాపకార్థం మీకు ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి అని 2 ఏళ్ళు కాబట్టి 5 లక్షల రూపాయల వస్తువు ఇవ్వడం మేము అమ్ముకున్నా ఉన్న అవసరం చెప్తున్న అందరి ముందు సగర్వంగా. ఇట్లా ఉన్నా కూడా నాకు 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు, అట్లా మూటలు తీసుకొని పోయి 2 లక్షలు వస్తే మాకు. కానీ మిమ్మల్ని ఆలోచించలేదు. మారుమూల గ్రామాల్లో మీ అందరూ హ్యాపీ. ఓకే. మిలమిలమించే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైన తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది జీవనం భరతమాత పాదాలికి మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన భూమి పొరలలో గురులను పోచే రైతురా చాడా తన పేరు ఏనాడైనా ఆ జన్మాతం సేవలు చేసే తల్లి అడిగిందా నవాలు ఏ క్షణమైనా అనామికత సందేశం ఐదవ జీవన సారం అనామికత సందేశం ఐదవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దేరులం సంఘటనం ఒక యజ్ఞం సమిజగమన జీవనం భరతమాత పాదాలికి మూవలం ఆమె మూము పైన తిరునవ్వులం మమతల చురులై తన్మయతనులై మనం సాగాలి సమరంలో సాగిన స్వరమై కోవెల కంటే కోటి ఆశలు కంటే మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆచించని ధర్మ వీరులం మనం కర్మఫలం ఆచించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిజగమన జీవనం భరతమాత పాదాలికి మూవలం ఆమె మూము పైన తిరునవ్వులం మాటలు ఆత్మీయ సోదరులు భారతదేశంలో ఒకవైపు హిమాలయ పర్వతాలంత ధనిక ఉంది, రెండో వైపు హిందూ మహాసముద్రం అంత లోతైన బీదరకం ఉంది. ఈ హిమాలయ పర్వతాన్ని తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో కలపడానికి సత్యమైన నిజాయితీ పరులైన విశ్వాసపరులైనటువంటి వ్యక్తులు సంస్థల యొక్క అవసరం ఈరోజు చాలా ఉంది. కాబట్టి వాళ్ళు ఈ రెండింటిని జోడించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము భారతదేశంలో 12 కోట్ల జనాభా కలిగిన 1% కలిగినటువంటి గిరిజనులు స్వాతంత్ర ఫలాలకి దూరంగా ఎక్కడో అడవుల్లో కోణంలో నివసిస్తూ అనేకమైనటువంటి విద్యకి విజ్ఞానానికి వైద్యానికి దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులని మన యొక్క సమాజ స్థాయికి తీసుకురావడం కోసమే వనవాసి కళ్యాణ పరిషత్ పనిచేస్తుంది. ఇది 1952 డిసెంబర్ 26న ఇప్పుడున్నటువంటి జష్పూర్ ఛత్తీస్గఢ్లో ఉన్న జష్పూర్ నగరంలో ప్రారంభించబడింది. అక్కడి నుంచి కేవలం 5 విద్యార్థులతో ప్రారంభించినటువంటి హాస్టల్ దినదినము వృద్ధి చెందుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి కటక వరకు 270 ఆవాసాలు
కొన్ని వేల 2500 సర్వీస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఈ 3 రాష్ట్రాల్లోనే గిరిజనులు లేరు. మిగతా అన్ని చోట్ల గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజనులు ఉన్న ప్రతి చోట మన సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. కాబట్టి మనము ఈ యొక్క గిరిజనుల విద్య, వైద్యము, వారి యొక్క సంస్కృతి పరిరక్షణ ఈ 3 విషయాలు తీసుకొని దేశమంతటా పనిచేస్తుంది. అనేక రకాలు ఇది కేవలము మనము గిరిజనుల్లో ఆత్మీయత పెంచుకోవడానికి, పరిచయం చేసుకోవడానికి, వారి యొక్క ఊర్లోకి అడుగు పెట్టడానికి మాత్రమే ఈ యొక్క వస్త్రాల పంపిణీ, లేకపోతే బట్టల పంపిణీ, లేకపోతే మందుల పంపిణీ, లేకపోతే ఏదైనా. కానీ దాని ఆధారంగా వాళ్ళలో సంఘటన పరచడం, వాళ్ళలో చైతన్యం తీసుకురావడం, వాళ్ళలో స్ఫూర్తి తీసుకురావడం, ఇట్లా మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ విధమైనటువంటి హాస్టల్స్ తెలంగాణలో 7 ఉన్నాయి. ఒక్కొక్క జనజాతికి ఒక్కొక్కటి ఉంది. అచ్చంపేటలో జింటి జనజాతులకు ఉంది, బెల్లంపల్లిలో గోండు జనజాతులకు ఉంది, ఇంద్రవల్లిలో ప్రధానులు గోండులు ఉంది, అట్లాగే తాడువాయిలో కోయ, చెర్లలో గొత్తి కోయ, కొత్తగూడలో కోయ కొండరెట్లు, ఇవన్నీ కూడా 10వ తరగతి వరకు. హైదరాబాద్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మనకి హైదరాబాద్లో ఉంది. కాబట్టి వీళ్ళకి విద్యాపరమైనటువంటి ఈ కృషి వనవాసి కళ్యాణ్ పర్చేస్ చేస్తుంది. కాబట్టి గిరిజనులు ఈ దేశంలో నా రక్తము, మీ రక్తము, అందరి రక్తము, భారత మాత యొక్క రక్తము ఒకటే అనేటువంటి సిద్ధాంతంతో మనము గిరిజనుల దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనం సహజంగా పెద్దవాళ్ళ దగ్గరికి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఫలమో, పండో, తృణమో పట్టుకొని వెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి అవి ఇచ్చే మంచి మాటలు వాళ్ళకి చెప్పొస్తాం. అట్లాగే గిరిజనులు కూడా ఒక బట్ట పట్టుకోపోతాము, ఒక దుప్పటి పట్టుకోపోతాము, ఒక రంగు పట్టుకోపోతాం. వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళని ఈ యొక్క జనజీవన స్రవంతిలోకి చైతన్యవంతుల్ని చేయడం కోసం వనవాసి కళ్యాణ్ పరిచయం చేస్తుంది. ఆ సందర్భంగా మీ అందరినీ కలవడం చాలా అదృష్టం. ఈ కార్యక్రమాల్లో మన యొక్క భవానీ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో వారికి బట్టలు ఉంటే చాలు నాకు ఫోన్ చేస్తారు, ఇట్లా ఉన్నాయి ఎక్కడ పంచుతాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మన రాజగోపాల్ గారు, సిఐ గారు రావడం మనందరికీ అదృష్టం. కాబట్టి వారి యొక్క సంస్థల్లో మనందరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో ఇక్కడ జరిపి తప్పట్ల వద్ద పంపడం కాదు. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక కమిటీ, ఒక్కొక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి, ఒక్కొక్క గ్రామం నుంచి ఒక యువతి ఈ యొక్క సమాజ సంఘటనలో పాల్గొవాలని ఆశిస్తూ నడుపుకుంటున్నారు. వారు ఇచ్చినందుకు వారందరూ చాలామంది దానివల్ల ఉపయోగించుకున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది ప్రస్తుతం ఇప్పుడు మనకి